సినిమాకు అవకాశం ఎట్లా వచ్చింది? ఏఆర్ రెహమాన్ సార్ తోటి ఏం మాట్లాడు? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే మస్తు ఇష్టం. ఒకటి ఏఆర్ రెహమాన్ సార్ అంటే మస్తు ఇష్టం, రెండు కాళ్ళు మొక్కే అంత ఇష్టం ఎవరంటే ఇళయరాజా సార్. ఓ మస్తు ఇష్టం ఆయన. అయితే ఈయనతోటి పని చేసినావు ఏఆర్ రెహమాన్ సార్ తోటి. ఆయన తెలుగులో మాట్లాడతాడా? వస్తుందా ఆయనకి తెలుగు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు 6 నుంచి 7 సంవత్సరాలు ఒక 250 సినిమాలు, తెలుగు సినిమాలే పనిచేశారు. మన రాజ్కోటి తెలుసు సార్, కోటి సార్ తెలుసు నాకు. కోటి గారు, రాజ్ గారు కలిసి అప్పుడు రాజ్కోటి పేరుతో వాళ్ళిద్దరు తెలుసు. చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చేవారు కదా. ఆ సమయంలో వాళ్ళ దగ్గర పనిచేశారు ఏఆర్ రెహమాన్ సార్. అంతకుముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు. ఇళయరాజా గారి దగ్గర కూడా చాలా తెలుగు సినిమాలకు పనిచేశారు. చాలామంది ఈ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, సంగీత వాద్యాలు వాయించేవాళ్ళు. ఉదాహరణకి ఫ్లూట్ నవీన్ అని, ఆయన వైజాగ్ ప్రాంతానికి చెందినవారు. అలాగా సితార్ జనార్దన్ గారని, ఆయన తెలుగువారే. అలాగే ఈ మొత్తం రిథమ్స్, మన డప్పులు ఉంటాయి కదా, అన్ని రకాల డప్పులు వాయించే ఒక బృందం ఉంది, లక్ష్మీనారాయణ గారి బృందం. అంటే ఇప్పుడు యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. వాళ్ళ నాన్నగారు అనమాట లక్ష్మీనారాయణ గారు. వాళ్ళ రాజమండ్రికి చెందిన వారనమాట. అందరూ తెలుగువారే. తెలుగువారితో ఎక్కువ పనిచేశారు రెహమాన్ గారు. కాబట్టి తెలుగు పూర్తిగా అర్థమవుద్ది, నెమ్మదిగా మాట్లాడతారు తెలుగు కూడా. అవునా తమ్మి? నాకు ఇప్పుడు ఇట్లా మొదలంట వెనకటి సినిమాలలో నేను ఒక ముచ్చట చెప్తా. వెనకటి సినిమాలలో అంటే మొదలు పాట రాసినాక సంగీతం చేద్దురంట. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలం మారినా కొద్దీ ఒక పదం చెప్పిండ్రు కానీ నాకు అది గుర్తులేదు, పాడలేదు. కాలం మారినా కొద్దీ సంగీతం ఇచ్చాక సంగీతం ఇడిచినాక పాట దాన్ని వినుకుంటా పాట రాస్తారంట. ఏది కష్టం, ఏది ఈజీగా ఉంటుంది తమ్మి? కష్టం సులువు అనే కంటే మనం అనుకున్నది రాయాలి అంటే మొదలు రాసి తర్వాత సంగీతం ఇస్తే బాగుంటుంది. కానీ కొంచెం మనకి బాగా అలవాటైన తర్వాత మనకి ముందు సంగీతం ఇచ్చినా మనం రాస్తే, చదివితే ముందు రాసేడా అన్నంతగా బాగా రాస్తేనే పాట అందరికీ నచ్చుతుంది. ఇది కొంచెం కష్టమైనా తప్పదన్నమాట. కారణం ఏంటంటే సంగీతం అనే కళకి భాషా భేదం లేదు కాబట్టి చేసేది తెలుగు సినిమా అయినా మలయాళం, హిందీ, తమిళ్, కన్నడం నుంచి ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చేవారు. అందరికీ ఈ భాష రావాలనే నియమం లేదు కదా. అందుకని ముందు ఆయన పాడి ఇచ్చేస్తే ఈ భాష వచ్చిన రచయితలు ఆ బాణీకి రాయడం మొదలైంది. ముఖ్యంగా 80ల వరకు శంకరాభరణం ఆ తర్వాత వరకు అలా ముందు పాట రాయడం, తర్వాత సంగీతం చేయడం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇలా మారిందనమాట. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న దాన్ని అనుకున్న పదంలో ఆ ట్యూన్లో ఒక్కోసారి కుదరకపోవచ్చు. కానీ మీ సంగీతం బాగా రావడానికి అంటే డ్యాన్స్ తర్వాత బాగా డ్యాన్స్ ఎక్కువైంది కదా సినిమాల్లో, డ్యాన్స్ చాలా అవసరమైంది కదా. కాబట్టి ఆ రిథమ్స్ రావాలంటే ట్యూన్ ముందు వచ్చేస్తే అలాంటి రిథమ్స్ వస్తాయని చెప్పి ఇవ్వడం మొదలు పెట్టారు అన్నమాట. తమ్మి ఇసుంటి పాటల కంటే డ్యాన్స్ రావాలి కాబట్టి డనక 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 డడ్డనకర డన్ అంటారు. నువ్వు కూడా వెనకలకించి డడ్డనకర అని వేసుకుంటావు, బాగానే ఉంది. ఇప్పుడు హీరోయిన్ విడిపోయినరు, విషాదము, ఏడుపు, పెడబొబ్బలు, నెత్తికొట్టుకున్నాడు, ఇసొంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఆడికి కూడా మళ్ళీ మ్యూజిక్ వేస్తే మళ్ళీ నువ్వు పాట రాయాలంటే మళ్ళీ నీకు నెత్తి నొప్పి కదా. ఏం చేస్తాం, మా తరపున ఎవరు పోరాడలేదు అప్పుడు. మాకు ఈ పాటలు మాత్రమే మేము జూన్కి రాస్తాము, ఆ పాటలు మేము ముందు ఇస్తాం తర్వాత చేయండి అని అప్పుడు ఎవరో పోరాడలేదు. అది అలా ఏది సుఖమో ఆ సుఖానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. మాకు ఇలా వచ్చేసింది. మేమే ఎక్కువ కష్టపడతాం, నువ్వు ఒక్కదాన్ని అర్థం చేసుకున్నావు. నీ ఎంగతమ్మి, నువ్వు ఎప్పుడన్నా రాసిన పాటకి సంగీతం చేసిన సందర్భం జీవితకాలంలో 20 ఏళ్ళలో ఎప్పుడన్నా జరిగినాయి? కీరవాణి గారు లాంటి మంచి సంగీత దర్శకులు అలా ఇప్పుడు కూడా చేస్తారు, పాటిస్తే చాలా బాగా చేస్తారు. నాకు నువ్వు చేసిన పాట గది ఉంటుంది కదా తమ్మి, ఇంకేం కావాలి పాట ఉంటుందా? విజయ్ దేవరకొండ సార్ది, అవునవును, రష్మిక వాళ్ళు మన పెళ్ళైన వాళ్ళది, అవునవును. మన పాటనా అదైతే దేత్తేడు రాసిన కాదు, మన పెళ్ళి విజువల్స్లో కూడా ఆ పాట ఎక్కువ ప్లే చేయడం మొదలు చేసిండ్రు. నేను అనుకున్నా ఏమో ఈ పిల్లగాని పాట వాళ్ళ పెళ్ళిలో పడ్డది అనుకున్నా కదా. ఇప్పుడు మామూలుగా వాళ్ళను సినిమా కోసం అని రాసినాను అనుకున్నావు, మీ సినిమాకి రాసేటప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే పిల్లలు నా పాటనే వేస్తారు అనుకుంటాం. మనకి ఏమన్నా జాతకాలు, జ్యోతిష్యాలు వీళ్ళిద్దరు కదా. సంతోషమే. కాకపోతే అప్పుడు రాసినప్పుడు హిట్ అయిన పాట మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అంటారు కదా,
అలా వాళ్ళు కలిసి మళ్ళీ ఒకటవడం అనేది సంతోషమే. నీ మంచిగా అనిపించింది ఆ పాట అంతా వేస్తుంటే. ఓ అమ్మ గప్పుడు గట్లా చూసినాము, మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకొని ముద్దుగా ఆడుకుంటుంటే మంచిగా అనిపించింది. నాకైతే సంతోషం అనిపించింది.